Hello, good morning children. How are you children? Are you fine? మరి చిల్డ్రన్ అంతకుముందు మనం వర్బ్స్ గురించి తెలుసుకున్నాం కదా. అంతకుముందు వీడియో మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి. వర్బ్స్ గురించి నేను ఒక వీడియో చేశాను. వర్బ్స్ అంటే క్రియలు. క్రియ అంటే పనిని తెలియజేసే పదాన్ని మనం క్రియ అంటాము. పనులను తెలియజేసే పదాలన్నీ కూడా క్రియలే. మరి ఆ వర్బ్స్ మళ్ళీ మనకి 2 టైప్స్గా డివైడ్ అయ్యాయని కూడా ఆ వీడియోలో మీకు చెప్పాను. మరి మెయిన్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్. మెయిన్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. మీ దగ్గర ఒక నోట్బుక్ ఉంటే నోట్బుక్ పెట్టుకొని కూర్చోండి. నేను చెప్పేటప్పుడు ఈ పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకుంటూ వింటే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. మరి సరేనా? ఓకే, చూద్దాము. వర్బ్స్. వర్బ్స్ని మనము 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్గా డివైడ్ అయ్యాయి అని చెప్పాను. అదేంటంటే మెయిన్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ని మనం ఆర్డినరీ వర్బ్స్ అని కూడా అంటారు. ఆర్డినరీ వర్బ్స్ అంటే ప్రధాన క్రియలు. తర్వాత ఆక్సిలరీ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అంటే సహాయక క్రియలు. మీకు తెలుసు వర్బ్ అంటే క్రియ. క్రియ అంటే పనిని తెలియజేసే పదాన్ని మనం క్రియ అంటాము. మరి మెయిన్ వర్బ్స్ అంటే ఏంటో చూద్దాము. ఎంవి అంటే ఇక్కడ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్స్ అనేవి దేన్ని తెలియజేస్తాయి అంటే డినోట్ యాక్షన్. యాక్షన్ని తెలియజేస్తాయి. యాక్షన్స్ అంటే పనులు. పనులను తెలియజేసేవి మెయిన్ వర్బ్స్. ఇక్కడ మళ్ళీ మనం మెయిన్ వర్బ్స్ డివైడెడ్ ఇంటూ 4 కైండ్స్. మెయిన్ వర్బ్స్ని మళ్ళీ మనము 4 కైండ్స్గా డివైడ్ చేసుకున్నాము. మరి అవి ఏంటో చూద్దాము. ప్రజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్. వీటిని మనము ప్రజెంట్ అంటే మనకి ప్రస్తుతము అంటే ప్రస్తుతం జరిగే పని సూచించేది ప్రజెంట్ వర్బ్ అనమాట. దాన్ని మనం వర్తమాన కాలం అంటాము. తెలుగులో అయితే వర్తమాన కాలంలో జరిగే పనులు అంటాము. వర్తమాన కాలము అంటే ప్రస్తుతము జరిగే పనులు అనమాట. దీన్ని మనం V1 ఫామ్ అంటాం. అదే సెకండ్ వన్ చూడండి, పాస్ట్. పాస్ట్ అంటే గతంలో జరిగినవి. గతంలో జరిగిన వాటిని మనం తెలిపే క్రియలని ఇక్కడ పాస్ట్ అని అంటాము. దాన్ని మనం తెలుగులో చూసినట్లయితే భూతకాలం అని అంటాం. దీన్ని V2 ఫామ్. దీన్ని సెకండ్ ఫామ్. V2 అంటే సెకండ్ వర్బ్ ఫామ్ అనమాట. ఇది V2. తర్వాత చూద్దాము మూడవది పాస్ట్ పార్టిసిపుల్. దీన్ని మనం V3 ఫామ్ అంటాము. V3 ఫామ్ థర్డ్ ఫామ్ అంటారు. థర్డ్ వర్బ్ ఫామ్ అనమాట. మరి పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటి అంటే దీన్ని భూతకాలిక అసమాపకము అని అంటారు. భూతకాలం అంటే నేను చెప్పాను ప్రస్తుతము కాదు. భూతకాలం అంటే ఏంటి పిల్లలు? భూతకాలం అంటే గతంలో జరిగింది అని చెప్పాను. మరి గతంలో జరిగిపోయింది అనమాట. జరిగిపోయి పోతూ ఉంది. దాన్ని ఇక్కడ జరిగి ఉన్నది. పాస్ట్ పార్టిసిపుల్ అంటే జరిగి ఉన్నది అని మనకి తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ప్రజెంట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే V4 వర్బ్ ఫామ్ వచ్చేసి V4. దానికి మనం ఇంగ్ అనేది ఇంగ్ ఫామ్ అని కూడా అంటూ ఉంటాము. మరి V4లో చూసినట్లయితే దాని అర్థం ఏమొస్తుందంటే జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉన్నది. ఇంగ్ ఫామ్ దేనికైతే మనం వర్బ్కి యాడ్ చేస్తామో ఆ పని జరుగుతూ ఉన్నది అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. మరి ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్. అర్థమైంది కదా పిల్లలు? మెయిన్ వర్బ్స్ అనేవి 4 టైప్స్గా డివైడ్ అయి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రజెంట్, సెకండ్ వన్ వచ్చేసి పాస్ట్, థర్డ్ వన్ వచ్చేసి పాస్ట్ పార్టిసిపుల్, ఫోర్త్ వన్ వచ్చేసి ప్రజెంట్ పార్టిసిపుల్. మరి అందులో మీకు V1, V2, V3, V4 అని చెప్పాను. మరి అందులో మీకు ఒక ఎగ్జాంపుల్ గో. జీవో గో. జీవో గో అంటే వెళ్ళుట. వెళ్ళుట అని అర్థం. అంటే ప్రస్తుతం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనము వెళ్ళుట అని చెప్పాలంటే నేను వెళ్తాను. వెళ్తాను అని చెప్పాలి. ఐ గో టు స్కూల్ అంటాం మనం. నేను స్కూల్కి వెళ్తాను అంటే ఇప్పుడు వెళ్తాం మనం. ఇప్పుడు ఈ ప్రస్తుత క్షణంలో వెళ్తాము. సో ప్రస్తుత క్షణంలో చేసే పనులకు మనము గో అనేది ఉపయోగిస్తాం అనమాట. జీవో గో అంటే ఇక్కడ ప్రస్తుత క్షణంలో చేసే వెళ్ళుట అనే దాన్ని తెలియజేస్తుంది. వెళ్ళుట. గో అంటే ఇక్కడ వెళ్ళుట. ఐ గో టు స్కూల్ అంటే నేను ప్రస్తుతం స్కూల్కి వెళ్తాను అని అర్థం వస్తుంది. తర్వాత చూడండి వెంట్. వెంట్ అంటే వెళ్ళెను. వెళ్ళెను అంటే
జరిగిపోయింది పని. నేను స్కూల్కి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాను? ఎస్టర్డే. నిన్న నేను స్కూల్కి వెళ్ళాను. వెంట్. ఐ వెంట్ టు ది స్కూల్ ఎస్టర్డే. అంటే నేను నిన్న స్కూల్కి వెళ్ళాను. నిన్న జరిగిపోయింది పని, గతంలో జరిగిపోయింది. ఎస్టర్డే అని నేను ఇక్కడ మెన్షన్ చేశానంటే నిన్న అంటే గతంలో ఇది జరిగిపోయింది కాబట్టి ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. నేను నిన్న స్కూల్కి వెళ్ళాను. ఇక్కడ మీరు V3 ఫామ్ చూడండి. V3 ఫామ్ చూసినట్లయితే గాన్. గాన్ అంటే వెళ్ళనైనది. నేను గతంలో వెళ్ళనైనది. నేను అక్కడికి వెళ్ళి ఉన్నాను, వెళ్ళేసి ఉన్నాను. అక్కడ వెళ్ళి అది కంటిన్యూ అవుతుంది అనమాట. గతంలో ఈ పని జరిగిపోయింది అనేది. దీనికి మళ్ళీ మనము క్లియర్గా అర్థం కావాలంటే మీకు ఈ వర్క్ ఫామ్స్ గురించి క్లియర్గా మీకు అర్థమయ్యేట్లుగా నేను మరొక వీడియో చేస్తాను. ఆ వీడియోలో అయితే మీరు వీటిని ఎలా యూజ్ చేస్తామనేది మీకు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు V4 ఫామ్ చూడండి. V4లో చెప్పుకున్నాం మనం ఇంగ్ ఫామ్ వస్తుందని. గో అనే దానికి ఇంగ్ యాడ్ చేసాము. గోయింగ్. గోయింగ్ అంటే వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఒక పని కంటిన్యూగా ఏదైనా చేస్తూ ఉన్నాను అనుకోండి, అప్పుడు మనము గోయింగ్ అని చెప్తాము. ఎట్లా అంటే ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్. నేను ఇప్పుడు వెళ్తూ ఉన్నాను స్కూల్కి. నేను ఇప్పుడు వెళ్తూ ఉన్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ అనేది చెప్పడానికి కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతంలో పని జరుగుతూ ఉంది. అందుకే ప్రజెంట్ అంటే ప్రస్తుతం కదా. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ప్రస్తుతంలో జరుగుతూ ఉంది. అది ప్రస్తుతంలో జరుగుతుంది. అదే పాస్ట్ పార్టిసిపుల్ అంటే గతంలో జరుగుతూ ఉండేది. అది గతంలో జరుగుతూ ఉండేది. ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని అనమాట. గోయింగ్ అంటే వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇంకొక వర్బ్ తీసుకుందాము. డ్రింక్. DRINK. డ్రింక్ అంటే తాగుట. తెలుసు కదా, డ్రింక్ అంటే తాగుట. మరి డ్రింక్కి ప్రజెంట్ టెన్స్ వచ్చేసి డ్రింక్. పాస్ట్ వర్బ్ ఫామ్ వచ్చేసి డ్రాంక్. DRANK. డ్రాంక్ అంటే తాగెను. తర్వాత V3 ఫామ్ వచ్చేసి అంటే పాస్ట్ పార్టిసిపుల్ వచ్చేసి డ్రంక్. డ్రంక్ అంటే గతంలో జరుగుతూ ఉండేది. డ్రంక్ తాగినైనది. డ్రంక్ తాగినైనది గతంలో ఇది జరుగుతూ ఉండింది అనమాట. తర్వాత ప్రజెంట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్కి DRANK. డ్రింక్. ఇంగ్ ఫామ్ కలిపాము. సో డ్రింకింగ్ అంటే ప్రస్తుతం నేను తాగుతున్నాను. డ్రింకింగ్. అర్థమైంది కదా పిల్లలు? తర్వాత ఇంకొక వర్బ్ చూద్దాము. ఈట్. ఈట్ అంటే మీకు తెలుసు. ఏంటి ఈట్ అంటే ఏంటి చెప్పండి? తినుట. వెరీ గుడ్. ఈట్ అంటే తినడము. మరి ఇది ప్రజెంట్ ఫామ్ అయితే V2 ఫామ్ వచ్చేసి ఏట్ అంటే తినను. తర్వాత V3 ఫామ్ వచ్చేసి ఈటెన్. ఈటెన్ తిననైనది. మరి V4 ఫామ్ వచ్చి ఈటింగ్ అంటే తింటూ ఉన్నాను. మరి అర్థమైందా పిల్లలు? ఇది మరి మనం నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి పిల్లలు? ఆక్సిలరీ వర్బ్స్ గురించి తెలుసుకోవాలి. వీటిని మనం హెల్పింగ్ వర్బ్స్ అని అంటాం. హెల్పింగ్ అంటే సహాయక క్రియలు. సహాయక క్రియలు. ఈ ఆక్సిలరీ అనే వర్బ్ ఏం డినోట్ చేస్తుందంటే ద వర్డ్ ఆక్సిలరీ మీన్స్ గివింగ్ హెల్ప్ ఆర్ సపోర్ట్. గివింగ్ హెల్ప్ ఆర్ సపోర్ట్ టు ద మెయిన్ వర్బ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సెంటెన్సెస్. అంటే ఏంటంటే వాక్య నిర్మాణంలో ఈ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి మనకి ప్రధాన క్రియలకు, ఇందాక మెయిన్ వర్బ్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ మెయిన్ వర్బ్స్కి సహాయంగా ఉంటాయన్నమాట ఆక్సిలరీ వర్బ్స్. వీటిని మనము హెల్పింగ్ వర్బ్స్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఆక్సిలరీ అనగానే హెల్ప్ అనే పదం మీరు గుర్తుపెట్టుకుంటే హెల్పింగ్ వర్బ్స్. దీస్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఆక్సిలరీ వర్బ్స్ అనేవి మళ్ళీ మనకి 2 టైప్స్గా డివైడ్ చేయబడ్డాయి. అవి ఏంటంటే ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి 11 ఉన్నాయి, 11 ఉన్నాయి. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి 13 ఉన్నాయి. అవేంటో చూద్దాం. ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ వచ్చేసి am, is, are, was, were, have, has, had, do, does, did. ఈ 11 కూడా ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అన్నమాట. వీటిని మనం మెయిన్ వర్బ్కి సహాయంగా ఉపయోగిస్తూ ఉంటాము. మరి ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ని మనం ఒక్కొక్కసారి మెయిన్ వర్బ్ కూడా ఉపయోగిస్తూ ఉంటాము. అది ఎలాగో కూడా మనం చూసేద్దాము. నెక్స్ట్ చూసేద్దాము మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ వచ్చేసి 13 ఉన్నాయి. అవేంటి? షెల్, విల్, క్యాన్, మే, మస్ట్, షుడ్, వుడ్, కుడ్, మైట్,
ఆర్ట్, యూస్డ్, డేర్, నీడ్. ఇవి 13 ఉన్నాయి. మరి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ 11 ఉన్నాయన్నాం కదా. మరి వీటి అర్థాలు ఏంటో చూసిద్దాం, వీటి మీనింగ్స్. యామ్ అంటే ఉన్నాను. మరి నోట్ చేసుకుంటున్నారు కదా పిల్లలు వీటిని. వ్యూవర్స్ ఎవరైనా కూడా మీరు నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. ఇవి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి అని మీకు అనిపిస్తే తప్పకుండా మీరు నోట్ చేసుకోండి. యామ్, యామ్ అంటే ఉన్నాను. ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు. ఆర్, ఆర్ అంటే ఉన్నవి, ఉన్నారు. వజ్, వజ్ అంటే ఉండెను. వర్ అంటే ఉండిరి. డూ అంటే చేయుట. డస్ అన్నా కూడా చేయుటని, రెండింటికి ఒకటే అర్థం వస్తుంది. డిడ్ అంటే చేసెను. హ్యావ్, హ్యాస్. హ్యావ్, హ్యాస్ అంటే కలిగి ఉండుట. కానీ ఏ ఏ సందర్భాల్లో మనము ఎలా ఉపయోగించాలనేది మనం సెంటెన్స్ ఫార్మేషన్స్లో చూస్తాము. హ్యాడ్, హెచ్ఏడి హ్యాడ్. హెచ్ఏడి హ్యాడ్ అంటే కలిగి ఉండెను. మరి ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అన్నీ కూడా మనకి మెయిన్ వర్బ్స్గాను యూజ్ అవుతాయి, అలాగే హెల్పింగ్ వర్బ్స్గా కూడా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూడండి. ఐ యామ్ ఏ టీచర్ అంటే నేను టీచర్గా ఉన్నాను. నేను టీచర్గా ఉన్నాను. ఇక్కడ యామ్ అనేది మెయిన్ వర్బ్గా వచ్చింది. ఇక్కడ మనకి ఇంకొక వర్బ్ ఏది మెయిన్ వర్బ్ అనేది కనపడటం లేదు, చూసారా. ఇక్కడ ఓన్లీ యామ్ అనేది మెయిన్ వర్బ్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత సెకండ్ వన్, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్తున్నాను. ఇక్కడ మనకి చూస్తే 2 వర్బ్స్ కనిపిస్తున్నాయి, యామ్, గోయింగ్. గోయింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్గా ఉంది. యామ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా యూజ్ అవుతుంది అనమాట. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్. థర్డ్ వర్డ్ చూద్దాము. దే ఆర్ మై ఫ్రెండ్స్. వాళ్ళు నాకు స్నేహితులుగా ఉన్నారు. ఆర్ అంటే ఇక్కడ మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. ఇక్కడ మనకి ఇంకొక మెయిన్ వర్బ్ అనేది లేదు. ఆరే ఇక్కడ మనకి మెయిన్ వర్బ్. వాళ్ళు నాకు స్నేహితులుగా ఉన్నారు. ఇది ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ గురించి. తర్వాత మరి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే నమూనా సహాయక క్రియలు. ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ మాత్రం అన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్గానే యూజ్ అవుతాయి. మెయిన్ వర్బ్స్గా ఎక్కడ కూడా వీటిని మనము ఉపయోగించామన్నమాట. అవేంటో చూద్దాము. ఇవి మనకి 13 ఉన్నాయి. అవి షెల్, విల్. షెల్ అంటే విల్ అంటే ఇవి రెండు కూడా మనకి భవిష్యత్తును సూచిస్తాయి అన్నమాట. భవిష్యత్తును సూచిస్తూ మనము సెంటెన్స్ ఫామ్ చేసినప్పుడు ఈ షెల్, విల్ని మనము ఉపయోగిస్తాము. తర్వాత షుడ్, వుడ్. షుడ్, వుడ్ అనేది మనం గతంలో, భూతకాలం అంటే గతంలో చేసే పనులకు మనము ఉపయోగించినప్పుడు ఈ షుడ్, వుడ్ అనేవి ఉపయోగిస్తూ. ఇక్కడ కెన్, కుడ్. సిఏఎన్ కెన్ అంటే గలను అని అర్థం. కుడ్ అంటే సాధ్యమైంది అని. అంటే ఈ కెన్, కుడ్ అనేది మనకి ఎబిలిటీని సూచిస్తుంది. ఎబిలిటీ అంటే సామర్థ్యాన్ని సూచిస్తుంది. మనం అంటూ ఉంటాము ఐ కెన్ డూ దిస్, నేను దీన్ని చేయగలను అని చెప్తూ ఉంటాము. మరి మన యొక్క సామర్థ్యాన్ని, మన యొక్క ఎబిలిటీని సూచించే సెంటెన్సెస్లో మనము కెన్ని, కుడ్ని ఉపయోగిస్తాము. కెన్ అంటే మీకు ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలాన్ని సూచించేది. కుడ్ అయితే గతము అంటే పాస్ట్ టెన్స్లో సూచిస్తూ కుడ్ని ఉపయోగిస్తాము. తర్వాత మే అంటే కావచ్చు, మైట్ అంటే అయి ఉండవచ్చు. ఈ మే, మైట్ అనేవి మనకి పాసిబిలిటీని సూచిస్తూ ఉంటాయి. దిస్ మే హ్యాపెన్, ఇది జరగవచ్చు అలా అనమాట పాసిబిలిటీని. ఇది ఫ్యూచర్లో యూజ్ చేస్తాము, ఇది పాస్ట్లో యూజ్ చేస్తాము. మస్ట్, మస్ట్ అంటే తప్పకుండా. మస్ట్ అనేది తప్పకుండా, MUST మస్ట్, తప్పకుండా చేసే పనులకి మనము మస్ట్ అనేది యూజ్ చేస్తాము. ఆర్ట్ అంటే బాధ్యులై ఉండడం అంటే మన డ్యూటీని ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. ఆర్ట్ అంటే మన డ్యూటీని తెలియజేసే పదం ఇది. యూజ్డ్, యూజ్డ్ అంటే గతం గురించి చెప్పినప్పుడు మనము యూజ్డ్ అనేది ఉపయోగిస్తూ ఉంటాము. డేర్, DARE, డేర్ అంటే మన ధైర్యం, ధైర్యం అని చెప్పడానికి ఇది డేర్ అనేది వర్డ్ యూజ్ అవుతుంది. నీడ్ అంటే అవసరం. మరి ఇవన్నీ కూడా మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. ముందుగానే చెప్పాను నేను, ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి హెల్పింగ్ వర్బ్స్గా మాత్రమే ఉంటాయి, మెయిన్ వర్బ్స్గా వీటిని మనము యూజ్ చేయము. తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐ విల్ కమ్ టుమారో. ఇక్కడ విల్ అనేది, కమ్ అనేది మెయిన్ వర్బ్ అయితే విల్ అనేది హెల్పింగ్ వర్బ్గా వచ్చింది. నేను రేపు వస్తాను. సో ఇది విల్ అనేది హెల్పింగ్ వర్బ్. సెకండ్ సెంటెన్స్ చూద్దాము. హీ మే కమ్ టుడే. అతను ఈరోజు రావచ్చు. ఇక్కడ మే అనేది హెల్పింగ్ వర్బ్గా వచ్చింది. అర్థమైందా పిల్లలు? మరి
ఓకే పిల్లలు, మీరు మరి ఇవన్నీ కూడా నోట్ చేసుకొని మళ్ళీ రివైజ్ చేసుకోండి. మీరు రివైజ్ చేసుకున్నట్లయితే మీరు మళ్ళీ వీటిని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే ఇంగ్లీష్కి సంబంధించి నేను అన్ని వీడియోస్ చేస్తాను. మరి మీరు కావాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? బై బై చిల్డ్రన్, గుడ్ బై, హ్యావ్ ఎ నైస్ డే.